హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి హిస్టరీ బిట్స్. ఇండియన్ హిస్టరీ బిట్స్. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ను స్థాపించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి, కేశవ చంద్రసేన. బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా 1829లో ధర్మసభను స్థాపించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి, రాధాకాంత్ దేవ్. రాజ రామ్మోహన్ రాయ్ తర్వాత బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి, దేవేంద్రనాథ్ ఠాగూర్. సివిల్ సర్వీస్ ఉద్యోగులకు లిఖితపూర్వక పోటీ పరీక్షలు ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఆన్సర్ సి, 1853 చార్టర్ చట్టం. గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక అఖిల భారత కాంగ్రెసు సమావేశం 1924 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, బెల్గాం. అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ బి, సరోజినీ నాయుడు. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ బి, 1942 ఆగస్టు 8న. రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీకి ఇచ్చిన బిరుదు ఏమిటి? ఆన్సర్ బి, మహాత్మా. బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీకి ఇచ్చిన బిరుదు ఏమిటి? ఆన్సర్ బి, కైజర్ ఈ హిందూ. 1945లో విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ ఎక్కడ మరణించినట్లు భావించబడుతుంది? ఆన్సర్ సి, తైవాన్. 1850 తిరుగుబాటుపై ది గ్రేట్ రెబిలియన్ అనే పుస్తకం రచించింది ఎవరు? ఆన్సర్ బి, అశోక్ మెహతా. అగ్ర కులాల ఆధిపత్యాన్ని ఖండిస్తూ జాతి మీమాంస వ్యాసం రాసిన వారు ఎవరు? ఆన్సర్ బి, శ్రీనారాయణ గురు. అమృతసర స్వర్ణ దేవాలయంను నిర్మించిన సిక్కు గురు ఎవరు? ఆన్సర్ సి, జీవితాంతం గొర్రెలా బతకడం కంటే ఒక్కరోజు సింహంలా బతికిన చాలు అని ఎవరు చెప్పారు? ఆన్సర్ బి, టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ గల బిరుదు ఏమిటి? ఆన్సర్ ఏ, మైసూర్ పులి. 3 ఆంగ్ల మైసూర్ యుద్ధం 1792లో ఏ ఒప్పందం ద్వారా ముగిసింది? ఆన్సర్ సి, శ్రీరంగపట్నం ఒప్పందం ద్వారా. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం పునాదికి దోహదపడిన యుద్ధం దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ సి, పాల్సీ యుద్ధం. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు? ఆన్సర్ సి, తుల్వా వంశం. మొత్తం విజయనగర సామ్రాజ్యంలో అతి గొప్పవాడిగా పరిగణించబడే రాజు ఎవరు? ఆన్సర్ సి, శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు పాలన కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఆన్సర్ బి, 1509 1530. ఆన్సర్ బి. శ్రీకృష్ణదేవరాయలు సామంతరాజు విరూపన్న నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం ఏది? ఆన్సర్ సి, లేపాక్షి దేవాలయం. త్రిపురిలో 1939లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ ఎవరిపై విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ డి, డాక్టర్ పట్టాభి సీతారామయ్య. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని పునర్వ్యవస్థీకరించి దానికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ బి, ఆజాద్ హిందూ ఫౌజ్. జలియన్వాలాబాగ్ ఘటనను విచారించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఏ కమిషన్ను నియమించింది? ఆన్సర్ సి, హంటర్ కమిషన్. ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకం రచయిత ఎవరు? ఆన్సర్ డి, సుభాష్ చంద్రబోస్. ఏ చట్టం ప్రకారం భారతదేశంలో
ఈస్ట్ ఇండియా పాలన అంతమైంది? ఆన్సర్ బి భారత ప్రభుత్వం చట్టం 1858. భారతదేశంలో ముద్రించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక ఏది? ఆన్సర్ సి ది బెంగాల్ గెజెట్. అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? ఆన్సర్ డి రాజ్ మన్నార్ కమిషన్. 2002 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఎవరి నాయకత్వంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి కుల్దీప్ సింగ్. వేద కాలంలో ప్రజలు మొట్టమొదటిసారిగా వాడిన లోహం పేరు ఏమిటి? ఆన్సర్ డి రాగి.